రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. సో మీరు రిజిస్ట్రేషన్స్ ఇవ్వచ్చు. వారికి బీపీ, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అవి టెస్ట్ చేస్తాము. షుగర్, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు రావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మా ఊరిలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. 45 రోజులు ఖచ్చితంగా కాని వాళ్ళు ఫస్ట్ 6 రోజులు రండి. మీకు మంచిగా అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి. ఇది అందరికీ మీరు 45 రోజులు వస్తానంటేనే రండి, మధ్యలో మానేస్తానంటే రావద్దు. ఈ రోజు తిన్న భోజనం లాగానే ఉంటుంది. ఇది నచ్చిన వాళ్ళే రండి, ఎందుకంటే ఇది ఒక ఉద్యమం, ఒక యజ్ఞం. మీరు మానేస్తానంటే దాని సంకేతాలు వేరేగా వెళ్తాయి. ఇది నమలాలి నమలాలి నమలాలి, నమిలి తినాలి. ఎలా నమలాలి, ఎప్పుడు నీళ్లు తాగాలి అన్నీ చెప్తాము. మీరు ఇంట్లోంచే మీరు గ్లాసు, మీ ప్లేటు తెచ్చుకోవాలి. అయ్యా ఉన్నాయా? 40 రోజులు ఉన్నాయా? ప్లేట్లు అయితే ఉన్నాయంట. మేము ఇప్పుడు ఇది 4వ కార్యక్రమం. ఈయన చేసే దాంతో 4. నేను 3 కార్యక్రమాలు చేశాను. నేను ఖర్చులు తగ్గించుకుంటాకి ఎవరింట్లో వాళ్ళు ప్లేట్లు తెచ్చుకోమన్నా. సాలిడ్ వేస్ట్, మన చెత్తని బోర్డు క్రియేట్ చేస్తున్నాం. అందుకనే మీరు ఇది శ్రద్ధగా తిని ఆచరించిన వాళ్ళే రావాలి. ఊరికి సరదాగా రావద్దు. సరదాగా ఆయన చేయట్లా, బాధ్యతగా చేస్తున్నాడు. అందుకని మానవద్దు మధ్యలో. ఆ సంకేతాలు చాలా ప్రమాదానికి, వ్యవసాయాన్ని మళ్ళీ వెనక్కి నెట్టివేయబడతాయి. మీకు కావాల్సిన అన్నం వండటానికి కూడా ఆయన పాత్రలన్నీ తీసుకొచ్చారు ఆయన. అంటే ప్రతి విషయంలోనూ శ్రద్ధ పెట్టారు. కూరగాయలు ఎక్కడి నుంచి వస్తుంది తెలిసినప్పుడు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఎంత దూరం, చిన్న విషయం కాదు ఇది. ఏదైనా ఒక 5 లక్షల కార్యక్రమం అయితే ఇచ్చేస్తాం, చేయి దులుపుకుంటాం, అది కాదు ఆయన చేసేది. దీన్ని పర్యవేక్షణ, దగ్గరుండి చూడటం అన్నీ చేస్తున్నారు. ఎవరు చేస్తారండి? సమయం ఎవరు ఇస్తారు చెప్పండి? 45 రోజులు మీరు ఇస్తారా సమయం ఎవరైనా? మరి ఆయన వారం రోజులు తినేసి మానేసి నష్టపోతే అంటే అంత బతిమాలేదు ఏం లేదు. మీరు 45 రోజులు తింటారంటేనే పేరు ఉండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు సంప్రదించాల్సిన నెంబర్ 6303473329. మరొకసారి చెప్తాను, 63034733229. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఫిబ్రవరి 8 అండి. ఎన్నింటికి రావాలి? మధ్యాహ్నం 12 గంటల నుంచి. అంటే మధ్యాహ్నం భోజనము, రాత్రి పొద్దున అంబలి కూడా ఉంది. అంబలి కూడా తీసుకోవాలి. పొద్దున అంబలి కంపల్సరీ తాగాలి. రాత్రి కొద్దిగా ఉప్మా లైట్ గా. ఈ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత రాత్రి మళ్ళీ భోజనం కష్టం కాబట్టి ఉప్మా, మరుసటి రోజు పొద్దున మనం ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు భోజనాలు టైం. పొద్దున 7 నుంచి 8 అంబలి. ఈ మా ఊరు ఒక్కటే కాదు, పక్కన చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 11:30 నుంచి 1 గంట లోపు భోజనాలు చేస్తే మంచిది. ఆ టైము ఇది మీరు ఎంత తింటారో అంత తినేసండి ఫుల్గా. తర్వాత ఈవినింగ్ ఈరోజు ఉప్మా లాగానే ఉంటుంది. అంత శరీరానికి రెండో పూట ఇంత హెవీ ఫైబర్ ఉన్నది అవసరం లేదు. మీకు అరుగుదలకి మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకుని రవ్వలాగా తయారు చేయిస్తాం. అది కూడా అన్నమే, కానీ మీకు రెండో పూట శారీరక శ్రమ ఉండదు మనందరికీ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా డిజైన్ చేసింది రెండో పూట రవ్వ అన్నం. అట్లా మీరు తినండి. దీనికి సంబంధించిన అంబలి ఉదయం వచ్చి తాగాలి. మీరు తినకూడని వస్తువులు, ఈ 45 రోజులు మీరు తినకూడని వస్తువులు
ఆల్కహాల్ ఏది తీసుకోకూడదు, ఎప్పటికీ తీసుకోకూడదు. ఆ, కళ్ళు 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 తాగకూడదు. తర్వాత టీ అసలు మానేయాలి, జీవితకాలం మానేయాలి. టీకి ప్లేస్లో నేను మంచి చెప్తా. అప్పుడు టీ తాగాల్సి వచ్చినప్పుడు మీరు ఏం టీ తాగాలో నేను చెప్తాను. టీ తాగకూడదు. తర్వాత ఈ తెల్ల కోళ్ళు ఉన్నాయే, బజార్ కోళ్ళు, అది జీవితకాలం మానేయాలి. మీకు జీవితకాలం మానేస్తే మీకు ఏ నొప్పులు ఉండవు, ఏ జబ్బులు ఉండవు. నమ్మండి, ఈ 45 రోజులు మానేది మీకే తెలుస్తుంది. తర్వాత ఈ నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే ఒక విషయం ఉంది. ఇప్పుడు నా ముందు అక్కడ 100 రకాలు పెట్టండి నాన్ వెజ్, నోట్లో లాలాజలం ఊరుతున్నాను. ఇది ఎట్లా? తినాలని కోరిక లేకపోవటం, కోరికని చంపుకోవటం, 2 విషయాలు. కోరికను చంపుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజున మళ్ళీ బరస్ట్ అవుతుంది. అంటే తినాలని ఏం కాదు, ఒక రోజు తిను అనగానే మళ్ళీ స్టార్ట్. అసలు ఎంతమంది చెప్పినా తినకుండా ఉంటాక నిగ్రహం ఎలా వస్తుందంటే, ఇది నిజం. మీరు ఉదయాన్నే మీ దోషుడు తగ్గట్టు ఇంత గోమూత్రం తాగండి. ఆవులు వస్తాయి కదా, ఇప్పుడు 35 మంది చేతులు ఎత్తారు, 30 మంది 36 మంది. అది లేకపోతే ఈ ఆయుర్వేద షాపులో అర్క్ అమ్ముతారు, అది తీసుకొచ్చి పరగడుపుని తాగండి. జీవితంలో నాన్ వెజ్ తిన్నాను కోరిక రాదు. అసలు ఆవు ఇంటికి వస్తే నాన్ వెజ్ తినబుద్ధి కాదు. ఈ 2 చేయండి. ఇది చేసితే ఇంకా మీరు ఈ 45 రోజులు ఒక పవిత్రంగా మీరు ఒక దీక్ష తీసుకున్నట్టు చేశారనుకోండి, చికెన్ తినకుండా, అప్పుడు మీకు 45 రోజులు దాటిన తర్వాత ఇది అలవాటు అయిపోతుంది మీ జీవితంలో. ఖచ్చితంగా చెప్తున్నా, రాసిస్తున్నా, 10 సంవత్సరాలు మీ ఉన్న వయసుకి వెనక్కి వెళ్తారు మీరు. 10 సంవత్సరాలు అంత యాక్టివ్ అవుతారు. ప్రతి అవయవం మీలో చైతన్యం నింపుద్ది. నేను 3 ఊర్లు చేశాను. ఇది కొత్త ఊరేం కాదు, ఇది 4వ ఊరు అంతే. ఆయనకి ఫస్ట్ టైం, నాకు ఇది 4వసారి. ఈ 4 ఊర్లో మేము చేసినప్పుడు ఒక్క పాలేకర్ గారి పుస్తకం కానీ, పాలేకర్ గారి వ్యవసాయం గురించి మాట్లాడలా, ఎక్కడ మాట్లాడలా. 45 రోజులు తిన్న తర్వాత ఆఖరి రోజున వ్యవసాయం గురించి మాట్లాడాం. ఎందుకంటే చాటింపు వేసి మరి మేము ఆ ఊర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పలానా రాముల వారి గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు, మోకాళ్ళ నొప్పులు, చక్కెర వ్యాధి, ఇక మోషన్ ఫ్రీ కాకపోవటం, లెగుస్తున్న వాళ్ళకి తూలు వస్తూ ఉంటుంది, ముందుకు పడతారు, చేతులు వణుకుతూ ఉంటాయి, గ్లాస్ పట్టుకుంటే ఇలా అలా అంటారు. ఈ అన్ని సమస్యలకి 45 రోజులు భోజనాలు అన్నాం అంతే. ఆవు గొప్పతనం, పాలేకర్ గారి వ్యవసాయ విధానం ఏది చెప్పలా. 45 రోజుల తర్వాత ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మీ 45 రోజులు మీకు ఎలా ఉంది, ఉన్నట్టుగా చెప్పండి అని అడిగారు ఆ ఛానల్ వాళ్ళు. అప్పుడు 2 వచ్చారు ముందుకి. ఒక ముసలాయన, ఆయన ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కర్ర సాయంతో వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మొదటి రోజుల్లో నేను కర్రతో వచ్చాను, కొద్ది రోజుల్లో కర్ర లేకుండా వస్తూ మొదలుపెట్టాను అన్నాడు. అంతే, ఆ మాట చెప్పి దిగిపోయాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కర్ర సాయంతో వచ్చాను, కర్ర లేకుండా నడుస్తున్నాను ఇప్పుడు అన్నాడు. అదే ఆ అమ్మ చెప్తుంది అక్కడ, నిజమే. ఇంకొక ఆవిడ అన్య మతస్థురాలు. ఆవిడ పొలం ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపు ఉంటుంది, 1.5 కిలోమీటర్ల ఉంటుంది. మధ్యలో 2-3 చోట్ల ఆగేదంట. 42 సంవత్సరాలు ఈ బజారు కోడి తిని ఆమె కూడా ఎంత లావు ఉంది, నడవలేదు, దమ్ము వస్తూ ఉంటుంది. ఆవిడ ఈ భోజనానికి వచ్చింది. ఆయాసం కూడా తగ్గుద్దంటే ఈ భోజనానికి వచ్చింది. మరి గోవింద నామాలు చెప్తాకి వాళ్ళకి ఇబ్బంది అయింది. సరే మీరేం చెప్పొద్దమ్మా, తినండి. 45 రోజుల తర్వాత ఆ ఛానల్ అడిగితే, ఫస్ట్ నేను మాట్లాడతా అంది. గొంతుకు మారిపోయింది. మైక్ ఇచ్చాం. ఇది వరకు నా పొలానికి నడుచుకుంటూ వెళ్తుంటే 2-3 చోట్ల ఆగేదాన్ని. ఇప్పుడు నాలో ఎంత శక్తి ఉందంటే
పక్క పొలంలో ఏమైనా పని చేయాలన్నా కూడా నేను చేసి పెడతాను ఎవరికైనా, అంత శక్తి ఉంది నాలో. ఎంత చక్కగా మాట్లాడింది చూడండి. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తిన్న ఆహారం ద్వారా వచ్చింది కదా. ఆ చైతన్యం అనేది అలా వస్తుంది అనమాట. ఇలాంటి అనుభవాలు చాలా జరిగినాయి. 45 రోజుల తర్వాత మేము రేపటి నుంచి ఇంకా భోజనాలు లేవు అనగానే చాలా మంది కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. ఒక ఆయన అయితే ఇవన్నీ వాపులు కాళ్ళ మీద, అవి ఎలా కరిగిపోయినాయి అన్నాడు. ఆ వాపులు కరిగిపోయినాయి అన్నాడు. అలా 3 ఊర్లో పెడితే 300 మందికి పెట్టాం. 62 ఎకరాల భూమి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయింది. మీరు వ్యవసాయం చేయాలి, మీ పిల్లలు బాగుంటారు, మీరు హాస్పిటల్కి వెళ్ళరు, ఏం మాట్లాడాల. మీరు అన్నం తినండి అంతే, రావాలి, భోంచేయాలి, వెళ్ళిపోవాలి. 62 ఎకరాల భూమి. వాళ్ళు ఆవులు కావాలని అడిగారు, విత్తనాలు కావాలని అడిగారు. రేపటి నుంచి మాకు ఈ అన్నం ఎక్కడా అని అడిగారు. అంటే రేపటి నుంచి ఇంక అన్నం మేము పెట్టలేము. మీ జిల్లాలో రైతులు ఉన్నారు, వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కోండి, వచ్చే సంవత్సరం మీరు పండించుకోండి, విత్తనం మేము ఇస్తాం. ఎంత చెప్పాలో ఎంత నేర్పాలో అంత ఆలోచన చేసి కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయటం కూడా ఇంతకన్నా ఆలోచిస్తే మా దగ్గర ఇంకా ఆలోచనలు లేవు. ఇందుకు నిరంతరం ఇదే ఆలోచనతో ఉన్నా నేను. విత్తనాలు తీసుకొచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన విత్తనాలు ఇవన్నీ పండించి, విత్తనాన్ని తీసుకొచ్చి రైతులకి ఇచ్చి, పంట పండించి, వండ పెట్టి, వాళ్ళ ఆరోగ్య సమస్య చెప్పి, తినిపించి నాకు ఇంకేం చేయగలుగుతాం, అయిపోయింది కదా. అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది రేపు. సో మీలో చాలా మంది గొప్పవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ జిల్లాలో చదువుకుని, ఈ జిల్లాలో పెరిగి బయట దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు. అలా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేయించండి. ఒక 5-6 లక్షలు అవుద్దాం ఇది నాకు తెలిసి. అలా చేయించండి. ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఇది మేము మొదలుపెట్టి కోవిడ్ ముందు మొదలు పెట్టాము. లాస్ట్ ఇయర్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాము. ఈ సంవత్సరం ఈయన అందుకున్నాడు దీన్ని. ఇది ఎక్కడ ఆగుద్దా? ఎవరో ఒకళ్ళు అందుకుంటారుగా. దానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరో ఒకళ్ళు విదేశాల్లో ఉండి నా దేశానికి, నా ఊరికి నేను ఏం చేయలేకపోతున్నానని బాధపడతా ఉంటారే, వాళ్ళకి ఇది ఉపయోగపడాలి. వాళ్ళ అమ్మమ్మ పేరునో, తాతగారి పేరునో, అమ్మ పేరునో, నాన్న పేరునో ఇది చేస్తూ ఉండాలి. ఎనలేని ఆనందం పొందుతారు. ఇలా జరుగుద్దని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన శశిధర్ గారికి, అలాగే వాళ్ళ తమ్ముడు రాజశేఖర్ గారికి, అమ్మగారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఉమామహేశ్వరి అమ్మగారికి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.